వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2D అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్తో పాటుగా ఇది ఓల్డ్ బుక్ అండి, న్యూ ఎడిషన్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆర్ఎస్ఆర్ ఓల్డ్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 2500, ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 5000 అండ్ కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే 9500 బిట్స్ అండి. ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అది అన్ని కూడాను షార్ట్ కట్ అండ్ ఆప్షన్ త్రూగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను కనుక్కోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా పూర్తి వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2Dలో భాగంగా మన బుక్లో చూసుకున్నట్లయితే ఏరియాస్ అని కనిపిస్తుందండి. అందులో ఇప్పటి వరకు మనం 130 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 131 నుండి చూడండి. ఎన్ ఎర్రర్ ఆఫ్ 2% ఇన్ excess is made while measuring the side of a square. The percentage of error in the calculated area of square is ఇచ్చాడండి. చతురస్ర భుజము కొలిచేటప్పుడు 2% లోపం జరుగుతుందండి. దాని వైశాల్యంలో లోప శాతం ఎంత అని అడిగాడండి. ఇక్కడ మనము ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి. 2 రకాలుగా చేయొచ్చు అనమాట. ఒకటి ఫార్ములా మెథడ్లో చేయొచ్చు, ఒకటి పర్సంటేజ్ టెక్నిక్స్ ఉపయోగించి చేయొచ్చు అండి. ఫార్ములా మెథడ్లో చేస్తే ఇలా ఉంటుందండి. x ఈజ్ ఈక్వల్ టు 2 మనం తీసుకున్నట్లయితే అంటే 2 × 2 ప్లస్ 2²/100 అవుతుందండి. 2 × 2 అంటే 4 ప్లస్ 2² అంటే 4/100 అవుతుంది అనమాట. అంటే 4 ప్లస్ 4/100 మీన్స్ 0.04 అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే 4.04 అవుతుందండి. 4.04% ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదా పర్సంటేజ్ మోడల్లో చేసినట్లయితే చతురస్రం యొక్క మొదట వైశాల్యం అనేది చూసుకున్నట్లయితే 100 అనుకున్నట్లయితే కొలిచేటప్పుడు 2% అధిక లోపం జరుగుతుందన్నాడు. అంటే ఎక్కువైంది అనుకుంటే అప్పుడు ఏమవుతుందండి 102/100 అవుతుందండి. అలాంటిది రెండు సైడ్లు కూడా ఉంటాయి మనకి. ఏంటంటే ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ కాబట్టి 2 సార్లు మనం చేయవలసి ఉంటుందండి. అంటే 102/100 అనమాట. ఈ 100 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ రెండు మనం ఇంటూ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి అదే వస్తుందండి. ఏమొస్తుంది 102 × 102 అంటే 10404 వస్తుందండి బై 100 అనమాట. ఇక్కడ మనము 100ని అప్లై చేసినట్లయితే 104 అంటే 100తో డివిజన్ చేసినట్లయితే 104.04 అవుతుందండి. దీన్నే మనము 100 ప్లస్ 4.04 అవుతుందండి. 100 ప్లస్ అంటే ఎంతైతే ఎక్కువ ఉందో అదే మనకి లోప శాతం అవుతుందండి. ఎంత ఎక్కువ ఉందండి 4.04 ఎక్కువ ఉంది కాబట్టి 4.04 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అంటే 4.04 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఇక్కడ కష్టమని పెంచవచ్చు అండి, ఇది సింపుల్ అని పెంచవచ్చు, కానీ ఎక్కువ శాతం ఇదే మనకు కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ లోప శాతం మాత్రమే 2% మాత్రమే ఇచ్చాడు. అంటే 10 కంటే తక్కువ ఇచ్చినప్పుడు ఈ మెథడ్లో చేసుకుంటే బాగుంటుందండి. 10 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ మెథడ్లో చేసుకుంటే బాగుంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 132 అండి. ఇఫ్ ది ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఇంక్రీజెస్ బై 69%, దెన్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇంక్రీజ్డ్ బై అని ఇచ్చాడండి. ఒక చతురస్ర వైశాల్యం 69% పెరిగితే అప్పుడు చతురస్ర భుజం పొడవు ఎంత శాతం పెరుగుతుంది అన్నాడండి. ఇది కూడా 2 రకాలుగా చేయొచ్చు అండి. ఒకటి ఫార్ములా మెథడ్లో, పర్సంటేజ్ మెథడ్లో చేయొచ్చు. పర్సంటేజ్ మెథడ్లో చేసినట్లయితే ఇంతకుముందు 100 ఉండేదండి. ఇప్పుడు భుజం అనేది ఒక x% పెరిగింది అనుకోండి. x% పెరిగితే ఏమవుతుందండి 100 + x/100 అవుతుంది. అలాగే ఇంటూ 100 + x/100 అవుతుందండి. ఓకే అండి. ఒక 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మన లెక్క ప్రకారం ఏమి ఇచ్చాడండి 69% పెరిగిందన్నాడు కాబట్టి ఏమవుతుందండి 169 అవుతుందండి. 169 అవుతుంది. ఈ 100 పంపించండి. 100 + 100 x ఇంటూ 100 + x అంటే 100 + x హోల్ స్క్వేర్ అవుతుందండి. 100 + x హోల్ స్క్వేర్ అవుతుందండి. హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6900 అవుతుందండి. ఎందుకంటే ఈ 100 పంపించాం కాబట్టి. ఈ స్క్వేర్ పంపించినట్లయితే 100 + x ఈజ్ ఈక్వల్ టు √16900 అవుతుందండి. 169 అంటే మనకు రూట్ అవుట్ చేసినట్లు 13 అవుతుందండి. ఈ 00 బదులుగా ఒక 0 పెట్టుకోవచ్చు అండి. అంటే రూట్ అవుట్ చేసేటప్పుడు అంటే 130 వచ్చిందనమాట. 100 + x ఈజ్ ఈక్వల్ టు 130. x ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 130 - 100 అవుతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 30 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి.
అలా కాకుండా మనం ఫార్ములా మెథడ్లో చేస్తే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే ఎక్స్లో చేస్తాం కాబట్టి. ఫార్ములా ఏంటంటే 2x + x² / 100 కాబట్టి మనం ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి. ఇది 69 ఈజ్ కరెక్ట్ అనమాట. చూడండి ఇప్పుడు 2x + x² / 100 x² / 100 = 69 అనమాట. ఇప్పుడు ఈ 100 అనేది దీనికి చెందుతుంది, దీనికి చెంది పంపించండి అటువైపు ఇటువైపు, లేదా అన్నింటికి 100తో మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుందండి, ఇది 200x + x² = 69 × 100 అంటే 6900 అవుతుందండి. అంటే x² + 200x - 6900 = 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. ఎంత పెద్దదాన్ని సాల్వ్ చేస్తారా, లేదా ఇది సింపుల్గా ఉంటుంది ఇలా చేస్తారా? అందుకే నేను ఫార్ములా కంటే దీన్ని ఎక్కువగా బేస్ అవ్వండి అని చెప్తాను అనమాట. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళు ఈ మెథడ్ని మాత్రం అలా ఫాలో అవుతూ పోవండి. అది పెద్ద నెంబర్ అంటే చిన్న నెంబర్ అండి, ఇలాంటి దగ్గర కొద్దిగా కష్టం అవుతుందండి. బట్ ఏంటంటే అందుకే చెప్పాను నేను 10 కంటే తక్కువ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అంటే 1 నుంచి 9 వరకు ఈ నెంబర్స్ అన్నింటికి కూడా ఈ ఫామ్లో ఉపయోగించుకోండి, బాగుంటుందండి. వాల్యూ కూడా మనకి సింపుల్గా వచ్చేస్తుందండి. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ మెథడ్లో ఎంచుకోండి, బాగుంటుంది అనమాట. ఈ మెథడ్లో అనేది మీకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తుంటాయి అనమాట. అదే తొందరగా వచ్చేస్తాయి, కరెక్ట్ ఆన్సర్స్ అని కాదు, కరెక్ట్ ఆన్సర్ ఎలా చేసినా వస్తాయి. అది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే x వాల్యూ 30 వస్తుందండి, కానీ అది మనం సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఎందుకంటే ఇక్కడ 6900ని విడదీయాల్సి ఉంటుంది అనమాట. 6900ని విడదీసినట్లయితే ఇది ఏంటంటే 69 × 100 అనమాట. దీన్ని 3తో 3 2 323 × 100 అనమాట. 323 200 రావాలి. 200 వచ్చినట్టుగా మనం ప్లాన్ చేయాలి, 2 ప్లస్ చేస్తే. కొద్దిగా కష్టం అవుతుందండి ఇదంతా విడదీసి చేసేసరికి, టైం వేస్ట్ పడుతుంది అనమాట. ఎవరైనా దీన్ని సాల్వ్ చేయండి. ఓకే అయితే మనకి ఆ వీడియో రూపంలో కామెంట్లో పెట్టండి. సింపుల్గా వచ్చినట్లయితే సార్ సెకండ్ మెథడ్ కూడా సింపుల్గా వస్తుందని పెట్టండి, లేదైతే సెకండ్ మెథడ్ వద్దు సార్ ఈ ఫస్ట్ మెథడ్ ఫిక్స్ అయిపోదామని పెట్టండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 133 అండి. ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ మేడ్ 1.5 times దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక చతురస్ర వికర్ణము 1.5 సార్లు చేసిన, అంటే 1.5 రెట్లు చేసి ఉంటే అప్పుడు ఆ 2 చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి కావాలండి. వికర్ణం పరంగా చూసుకున్నట్లయితే A1 A2 మనకు కావాలండి. వికర్ణం పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని ఒక x అనుకున్నాం అనుకోండి, ఇదేమవుతుందండి 1.5x అవుతుందండి. ఏది సైడ్ ఎస్ అనమాట. మరి ఏరియాస్ విషయంలో చూసుకున్నట్లయితే మన ఫార్ములా ఏంటండి, ½ కాబట్టి దాని ప్రకారం అనేది ఎస్ కాదు, ఇది డి, సారీ, ఎందుకంటే వికర్ణం అన్నాడు కదా, ½ కాబట్టి దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందండి 1/2 x² అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి 1/2 1.5x² అవుతుందండి. ఇక్కడ నిష్పత్తి కాబట్టి 1/2 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ x² ఉంది ఈస్టు, ఇదేమవుతుందండి 2.25 1.5² అంటే 2.25 కదా, 2.25 x² అవుతుందండి. x² క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 1 ఉంటుంది, ఈ 2.25ని నేనేమంటే 225/100 అని రాసుకున్నానండి. లేదా ఇక్కడ మీరు సింపుల్గా ఈ 1.5ని 3/2 అని రాసుకోవచ్చండి. అప్పుడు హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 9/4 అవుతుందండి. ఈ 4 ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఎలా చేసినా ఒకటే. ఇప్పుడు 25తో క్యాన్సిల్ చేసినట్లయితే 25 4 అండి, 25తో 25 9 అనమాట. ఈ 4 ఎక్కడికి వచ్చేస్తుందండి, అంటే 4:9. 4:9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎలా వచ్చినా సరే చూడండి, ఇక్కడ ఇది ఈ 1.5 ఇలా 3/2 రాసుకున్నట్లే స్క్వేర్ చేస్తే 9/4 అవుతుంది కదా, అంటే 1:9/4 అవుతుందండి. ఆ 4 ఇటు వచ్చేస్తుంది కాబట్టి 4:9 అవుతుందండి. అంటే 4:9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, దీన్ని ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చండి. చాలామంది అలా కూడా థింక్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి ఏ ఆప్షన్ అనేది ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ బి ఆప్షన్ ఎలా అవుతుందంటే మనకి ఇంతకుముందు ఒకటి చెప్పానండి. చూడండి, ఒక ఫార్ములాలో ఏంటని అక్కడ సైడు, డయాగ్నల్, పెరిమీటరు, ఏరియాస్ గురించి చెప్పానండి. దాని యొక్క వాల్యూస్ కూడా, ఇది రెట్టింపు అయితే ఇది కూడా రెట్టింపు, అంటే రెట్టింపు మీన్స్ ఇక్కడ 2 times అనమాట. ఇది కూడా 2 times అవుతుంది, ఇది కూడా 2 times అవుతుంది, ఇది మాత్రం 2² times అవుతుందని చెప్పడం జరిగిందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇది 1.5 కాబట్టి 1.5² అవుతుందండి. లేదా ఇక్కడ ఏ అని రాసుకోండి, ఏ టైమ్స్ అయితే ఇది ఏ టైమ్స్, ఇది ఏ టైమ్స్, ఇదేమండి A² times అనమాట. అంటే 1.5² అవుతుందండి. 1.5² అనగానే మీకు వెంటనే వాల్యూ అంటే 2.25 రోజులు వస్తుందన్నమాట. అంటే ఈ 4కి 2.25 ఇంటూ చేశారనుకోండి మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 4తో 2.25, ఎందుకంటే అన్నీ కూడా ఫస్ట్ ఆప్షన్లో 4 ఉంది కాబట్టి చేయండి. 2.25 × 4 చేసినట్లయితే మనకు ఖచ్చితంగా 9 వస్తుందండి. ఖచ్చితంగా
9 వస్తుందండి. కాబట్టి 9 ఉండేది ఆన్సర్ అయిపోతుందండి. ఇలా ఆప్షన్ 3 కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకు ఎప్పుడు ఈ కండిషన్ మీకు గుర్తుండాలి. ఇప్పుడు వరకు మనం సుమారు ఒక 10 క్వశ్చన్లు చెప్పుకుంటాం ఈ కండిషన్ని ఇప్పటి వరకు, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, జామెట్రీలో కూడా బాగా కండిషన్ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 134 అండి. ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 40% and 30% రెస్పెక్టివ్లీ. ది ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ రెక్టాంగిల్ ఎక్సీడ్స్ ది ఏరియా ఆఫ్ ద స్క్వేర్ బై అని ఇచ్చాడండి. చిత్రస్త్రం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 40%, 30% పెరుగుతాయండి. ఫలిత దీర్ఘ చిత్రస్త్రం యొక్క వైశాల్యం ఎంత పెరుగుతుంది అంటుండండి. చూడండి ఇక్కడ చిత్రస్త్ర పొడవు మరియు వెడల్పులు వరుసగా చూసుకున్నట్లయితే 40%, 30% పెరుగుతాయటండి. అయితే ఫలిత దీర్ఘ చిత్రస్త్రం యొక్క చిత్రస్త్ర వైశాల్యం ఎంత పెరుగుతుందన్నాడు. చిత్రస్త్ర వైశాల్యం ఇంతకుముందు మనం 100 అనుకున్నట్లయితే దానికి ఇక్కడ పొడవు వెడల్పులు 2 ఉండవు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి A ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ S కదండి. అంటే ఒక S అనేది 40% పెరిగింది, ఇంకొక S అనేది 30% పెరిగిందని తీసుకోండి. ఒక S అనేది 40% పెరిగింది, 2 పెరిగాయి కదా, ఇంక్రీజ్ అన్నాడు. ఓకే, 2 పెరిగాయి కాబట్టి ఇది 140/100 అవుతుంది. ఇదేమవుతుందండి 130/100 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చూడండి. 100 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 14 into 13 చేశారనుకోండి, 13తో ఇక్కడ మనకి ఇంటూ చేశారనుకోండి, 13 4 52 కాబట్టి 2 అండి, 5 13 1 13 + 5 అంటే 18 అవుతుందండి. 182 అయిందండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 100 + 82 అని రాసుకోవచ్చండి. ప్లస్ ఉందంటే అర్థం ఏంటండి, పెరిగిందని అర్థం అండి. కాబట్టి ఎంత శాతం పెరిగిందండి, 82% పెరిగిందని అర్థం. 82% ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదా మీరు ఈ ఫార్ములా ప్రకారం కూడా చేయొచ్చు అండి. x + y + xy/100 అనే ఫార్ములా ప్రకారం కూడా చేయొచ్చు. దీని ప్రకారం చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఎంతంటే 40 అండి. ఫస్ట్ ఎంతంటే 40 అండి. 40 + 30 ఇంటూ 30 + 40 ఇంటూ 30/100 అండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 40 + 30 అంటే 70 అవుతుందండి. 70 + 4 3 = 12 అండి. ఈ 2 ప్లస్ చేస్తే ఏమవుతుందండి, 82 వస్తుంది అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదండి. కానీ ఎక్కువ శాతం పాసిబిలిటీ ఉన్నది ఏంటంటే ఇదండి, ఏ మోడల్లో ఇచ్చినా సరే ఇది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 135 అండి. ది లెంత్ ఆఫ్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 centimeters ఆన్ ఈచ్ సైడ్. ది రేషియో ఆఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద న్యూలీ ఫార్మ్డ్ రెక్టాంగిల్ బికమ్స్ 3:2. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ స్క్వేర్ అని ఇచ్చిందండి. ఒక చిత్రస్త్రం యొక్క ఒక జత ఎదురుగా ఉన్న భుజము పొడవు ప్రతి వైపు 5 సెంటీమీటర్లు పెరుగుతుందండి. కొత్తగా ఏర్పడిన దీర్ఘ చిత్రస్త్రం యొక్క పొడవు మరియు వెడల్పు నిష్పత్తి 3:2 అవుతుందండి. అయినా అసలు చిత్రస్త్ర వైశాల్యం ఎంత అడుగుతుందండి. ఒక చిత్రస్త్రం యొక్క ఒక జత ఎదురుగా ఉన్న భుజాల పొడవు ప్రతి వైపు 5 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఓకేనండి, చిత్రస్త్రం యొక్క భుజం పొడవు. కొత్తగా ఏర్పడిన దీర్ఘ చిత్రస్త్రం యొక్క పొడవు మరియు వెడల్పు నిష్పత్తి చూసుకున్నట్లయితే 3:2 ఉందండి. అయినా అసలు చిత్రస్త్రం యొక్క వైశాల్యం ఎంత అడుగుతున్నాడండి. ఓకేనండి, ఇప్పుడు చిత్రస్త్రం యొక్క భుజములు ఒక X అనుకుందామండి. చిత్రస్త్రం యొక్క భుజం X అనుకున్నట్లయితే పొడవు ప్రతి వైపు 5 సెంటీమీటర్లు పెరుగుతుందండి. కొత్తగా ఏర్పడిన దీర్ఘ చిత్రస్త్రం ఏర్పడుతుంది అనమాట. ఓకే, పోనీ చూద్దాం. ఇది X, ఇది X అండి. 2 సైడ్లు మనం చూసుకున్నట్లయితే ఇదేమైందండి, ప్రతి వైపు అంటే ఒక 5 సెంటీమీటర్లు పెరిగిందండి. X + 5. ఇది మనకి వెడల్పు మాత్రం పెరగలేదండి, అంతే ఉంటుంది. ఈ రెండింటి నిష్పత్తి ఎలా ఉండాలండి, 3:2 ఉండాలండి. అంటే దీని అర్థం ఏంటంటే X + 5/x = 3/2 అని అర్థమవుతుంది అనమాట. 3/2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ 2 ఇక్కడికి వెళ్ళిపోతుందంటే 2x + 10 అవుతుందండి. = 3x అనమాట. ఈ 2x అని పంపించారనుకోండి, 3x - 2x = 10 అవుతుందండి. therefore x = 10 అండి. x = 10 అయినట్లయితే దాని యొక్క వైశాల్యం ఏమవుతుందండి, వైశాల్యం చిత్రస్త్రం యొక్క వైశాల్యం A = S² కదా. x మనం ఏంటి, చిత్రస్త్రం యొక్క సైడ్ అనుకున్నాం మనం. కాబట్టి S² అంటే 10² అండి. 10² ఏంటంటే 100 కాబట్టి 100 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి B ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 100 cm² ఆర్ స్క్వేర్ సెంటీమీటర్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 136 అండి. ఇఫ్ ద length of a certain rectangle is decreased by 4 centimeters and width is increased by 3 centimeters, a square with the same area as the original rectangle would result. The perimeter of the original rectangle is అని ఇచ్చాడండి. ఒక నిర్దిష్ట దీర్ఘ చిత్రస్త్రం యొక్క పొడవు 4 సెంటీమీటర్లు తగ్గి వెడల్పు 3 సెంటీమీటర్లు పెరిగితే అసలు దీర్ఘ చిత్రస్త్రంతో సమానమైన విస్తీర్ణం కలిగిన చిత్రస్త్రం ఏర్పడుతుందండి.
అసలు దీర్ఘచతురస్రం యొక్క కొలతలు అడిగాడండి. చతురస్ర కొలతలు కావాలి, చుట్టుకొలత కావాలి, అసలు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి. ఇక్కడ దీర్ఘచతురస్రం తీసుకున్నానండి, ఇక్కడ చతురస్రం తీసుకున్నానండి. దీర్ఘచతురస్రం పొడవు ఎల్, వెడల్పు బి అండి. ఇక్కడ దీని సైడ్ తర్వాత చూద్దాము. ఇక్కడ చూడండి, నిర్దిష్ట దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత అండి? 4 తగ్గిందండి, 4 సెంటీమీటర్లు తగ్గిందండి, L-4 అనమాట. వెడల్పు 3 సెంటీమీటర్లు పెరిగిందండి, అంటే B+4. అప్పుడు అసలు దీర్ఘచతురస్రంతో సమానమైన విస్తీర్ణం కలిగిన చతురస్రం ఏర్పడింది. చతురస్రం అంటే అర్థం ఏంటండి? 2 భుజాలు సమానం అవుతాయి, అంటే ఈ 2 సమానం అయ్యాయండి. ఇప్పుడు ఈ 2 సమానమయ్యాయి కాబట్టి ఈ వీటి పంపించారనుకోండి, L-B ఈ 4 ఇటు వస్తే ఏమవుతుంది? 8 అవుతుంది. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 8 ఉండాలంటే L-B 8 అండి. ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ దీనికి సమానమైన వైశాల్యం ఇక్కడ వస్తుందండి. అంటే ఇక్కడ దీని యొక్క వైశాల్యం A ఏంటండి? LB అండి. దీని యొక్క వైశాల్యం కూడా ఏమవుతుందండి? LB అవుతుందండి. దీని యొక్క వైశాల్యం కూడా LB అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి చేయవలసి ఉంటుంది. అసలు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత P ఏంటంటే 2 × L+B అండి. మనకి L+B కావాలి. L+B కావాలి కాబట్టి L+B² ఫామ్లో ఉందండి. L+B² L-B² -4LB అని ఉందండి. ఈ ఫార్ములాలో మనకి LB వాల్యూ తెలియదు కాబట్టి ఈ ఫార్ములా మనకు ఉపయోగపడదు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇంకా ఏమన్నానండి, ఇది LB బాగానే ఉంది. ఈ LB మనకి ఇదే కదా సైడ్, చతురస్రం యొక్క ఏమవుద్దండి? సైడ్ అవుద్దండి. ఇది చతురస్రం యొక్క సైడ్స్ ఈ 2 కూడాను. దాని ప్రకారం మనం దీని నుంచి చూసుకున్నట్లయితే ఇది L-4 అంటే చతురస్రం యొక్క భుజం అవుతుంది. ఇది కూడా చతురస్రం యొక్క భుజం అవుతుందండి. 2 ఇంటూ చేస్తే ఏం రావాలంటే? LB రావాలండి. ఇప్పుడు ఇంటూ చేయండి. L × B LB అవుతుందండి. -4B + 4L -16 LB అండి. ఇది కూడా మ్యాక్సిమం ఇదే వస్తుంది. L-B 8 వచ్చినట్టు ఉంది కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు. 4 తీస్తే 8 వస్తుందా? LB క్యాన్సిల్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మన చిన్న మిస్టేక్, 4 సెంటీమీటర్లు తగ్గింది కూడా మైనస్ చేసామండి. 3 సెంటీమీటర్లు అండి, ఇది 3 అండి. ఇది 3 కూడా, ఇది కూడా ఏమవుతుందండి? 3 అవుతుందండి. ఇది 3 అయ్యిందంటే ఇక్కడ కూడా మన వాల్యూస్ మారిపోతాయి. ఇక్కడ కూడా మారిపోతుంది. ఇది ఏమవుతుందండి? ఈ 4 ఇటు వస్తుంది కాబట్టి 7 అవుతుంది అనమాట. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇక్కడ ఉంచండి. ఇక్కడ చూద్దాం. ఇది 3 × -4 సరిపోయింది. 4L ఇది తప్పేనండి, అందుకే ఇక్కడ మొత్తం ఇక్కడ చెరిపేసి రాద్దాం. LB -4B + 3L -12 LB అండి. ఈ LB క్యాన్సిల్ అయిపోయిందండి. మనకి ఏం మిగిలిందండి? 3L - 4B -12 కాస్త వెళ్ళిపోతే +12 అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవచ్చు అండి. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఏది మనకి L కానీ B కానీ వాల్యూస్ వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1ని నేను ఏం చేస్తానంటే 3తో మల్టిప్లై చేస్తానండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 3L - 3B = 3 7 21 అండి. ఈ 2 మైనస్ చేసామనుకుంటే లేకపోతే S వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుందండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది -B అవుతుందండి. ఎందుకంటే -4B నుంచి +3B చేయాలి కాబట్టి -B అవుతుంది. -B = 21 నుంచి 12 మైనస్ చేస్తే 9 అవుతుంది, అంటే -9 అవుతుందండి. అంటే ఈ మైనస్ పోతుంది. B = ఎంత? 9 అండి. B = 9 అయినట్లయితే మరి L ఏమవుతుందండి? L - 9 = 7 అండి. మరి L ఏమవుతుందండి? 7 + 9 కాబట్టి 16 అవుతుందండి. L 16 అవుతుంది. L 16 అయితే ఈ ఫార్ములా వేసారనుకోండి, 2 × 16 + 9 అండి, అంటే 25. 25 2 ఎంత అండి? 50 కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 50 అవుతుందండి. అంటే D ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. D ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోవచ్చండి. మనము ఇంతకుముందు ఒక ఫార్ములా ఉపయోగించాలని ట్రై చేసాము, కానీ ఆ ఫార్ములాలో ఏం లేదండి? LB లేదండి. ఇక్కడ దీని యొక్క వైశాల్యం అయితే LB సరిపోయింది, కానీ ఇక్కడ పొడవు వెడల్పు 2 కూడా సమానం కాబట్టి ఇది మనకి ఏది చతురస్రంలో పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి కదా, అందులో L - 4 ఒకటి, B + 3 ఒకటి కాబట్టి ఆ 2 ఇంటూ చేసి మనం మరొక కండిషన్ సంపాదించామన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది, ఇంకొక కండిషన్ మనం తీసుకొచ్చాము. ఈ 2 కండిషన్ ద్వారా మనం ఆన్సర్ చేయగలిగాం అనమాట.
నెక్స్ట్ వన్ చూడండి, ఎప్పుడు కూడా వేరియబుల్స్ రెండు ఉన్నప్పుడు అంటే ఎల్ బి వేరువేరుగా ఉన్నాయి చూడండి. ఇలా వేరియబుల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 ఈక్వేషన్స్ ఉండాలండి. వేరియబుల్స్ 3 ఉన్నప్పుడు 3 ఈక్వేషన్స్ ఉండాలి. వేరియబుల్ 1 ఉంటే 1 ఈక్వేషన్ ఉన్నా సరిపోతుంది. అలా అనమాట. వేరియబుల్స్ ఎన్ని ఉంటే అన్ని ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం సాల్వ్ చేయగలం. క్వశ్చన్ నెంబర్ 137 చూడండి. ఏ రెక్టాంగిల్ బికమ్స్ ఎ స్క్వేర్ when its length is reduced by 10 units and its breadth is increased by 5 units. But by this process the area of the rectangle is reduced by 210 square units. The area of the rectangle in square units is అని ఇచ్చాడండి. దీర్ఘచతురస్రం దాని పొడవు 10 యూనిట్లు తగ్గి, ఇక్కడ చూడండి రెడ్యూస్ తగ్గి మరియు దాని వెడల్పు 5 యూనిట్లు పెరిగినప్పుడు చతురస్రం అవుతుందటండి. కానీ ఈ ప్రక్రియ ద్వారా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది 210 చదరపు యూనిట్లు తగ్గిపోతుందటండి. అయితే చదరపు యూనిట్లో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అడిగాడండి. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎల్ బి అనుకున్నామండి. ఈ ఎల్ ఏమైందండి 10 యూనిట్లు తగ్గిందండి. వెడల్పు అనేది 5 యూనిట్లు పెరిగిందండి. 5 యూనిట్లు పెరగడం వల్ల దాని వైశాల్యం ఏమైందండి, వైశాల్యం అంటే ఏం చేయాలండి, ఇంటూ చేయాలి కదా. వైశాల్యం అనేది 210 చదరపు యూనిట్లు తగ్గుతుందటండి. తగ్గుతుందంటే ఏంటంటే అసలు వైశాల్యం నుంచి ఇది మైనస్ చేయాల్సి ఉంటుంది. అసలు వైశాల్యం ఎల్బీ కదండి, దాని నుండి మైనస్ చేస్తే ఏమవుతుందండి 210 అవుతుందండి. ఒకే ఈక్వేషన్లో తీసుకొచ్చాను చూడండి. పొడవు అనేది 10 యూనిట్లు తగ్గింది, వెడల్పు అనేది 5 యూనిట్లు పెరిగిందండి. దాని తగ్గిన తర్వాత వైశాల్యం ఇదండి, ఇది ఈ అండర్లైన్ చేసింది. అదేంటంటే అసలు వైశాల్యం కన్నా తగ్గింది కాబట్టి అసలు వైశాల్యం నుంచి తీసేస్తే మనకి ఎంత తగ్గిందంటే 210 తగ్గింది కాబట్టి 210 ఇచ్చాడండి. ఇప్పుడు ఈక్వల్ చేయండి, ఇది ఎల్బి అండి. ఇక్కడ కూడా ఈ 2 ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుందండి, మైనస్ ఎల్బి వస్తుంది. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 10b అవుతుందండి, ప్లస్ 10b. నెక్స్ట్ ఈ 5తో ఎల్కి చేస్తాం కాబట్టి 5 ఇంటూ ఎల్ అంటే 5l, ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5l అండి. మైనస్ 10 ఇంటూ ప్లస్ 5 కాబట్టి మైనస్ 50 వస్తుంది, ముందు మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుందండి ప్లస్ 50 అవుతుందండి. G = 210. ఎల్బి క్యాన్సిల్ అయిపోయిందండి. 10b మైనస్ 5l ఈ 50 అటు పంపించినట్లయితే 210 మైనస్ 50 అవుతుందండి. అంటే 10b మైనస్ 5l ఈజ్ ఈక్వల్ టు 210 నుంచి 50 మైనస్ చేసినట్లయితే 160 అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇంకేముందండి చూడండి, చదరపు యూనిట్లో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కావాలన్నాడు. నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ పొడవు అనేది 10 యూనిట్లు తగ్గి మరియు దాని వెడల్పు 5 యూనిట్లు పెరిగినప్పుడు అది చతురస్రం అవుతుంది అన్నాడు చూడండి. చతురస్రం అవుతుందంటే పొడవు వెడల్పు ఏమవుతాయి అంటే సమానం అవుతాయండి. పొడవు 10 యూనిట్లు తగ్గి వెడల్పు అనేది 5 యూనిట్లు పెరిగినప్పుడు ఏంటంటే చతురస్రం అవుతుంది అన్నాడు. చతురస్రం అంటే ఏంటంటే పొడవు వెడల్పు సమానం అయిపోతాయండి. దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఎల్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, అటు అన్నట్టు వెళ్ళిపోతే 15 అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని ఉపయోగించుకుని మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి 5తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2b మైనస్ ఎల్ అని అవుతుందండి. ఈ 5తో ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే 5 3 15 ఇంక 10 ఉంటుంది, 32 వచ్చిందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ 1 అనుకోవద్దు, ఇక్కడ 1 అనుకోండి. ఇప్పుడు ఈ రెండు మనం సాల్వ్ చేసినట్లయితే చూడండి, ఈ మైనస్ ఎల్ 2b ఇక్కడ వేసండి, మైనస్ ఎల్ ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 32 అండి. ఈ ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతుందండి. మైనస్ బి ప్లస్ 2b అంటే b అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే 47 అవుతుందండి. అంటే b ఈజ్ ఈక్వల్ టు 47 వచ్చిందండి. మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎల్ మైనస్ 47 ఈజ్ ఈక్వల్ టు 15 కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 47 అవుతుందండి. అంటే ఇక్కడ 62 అవుతుందండి. అంటే 5 ప్లస్ 7 అంటే 12, ఇంకా 1 ప్లస్ 1 2 ప్లస్ 4 62 అవుతుందండి. ఎల్బి వచ్చేసిందండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కావాలి, ఎల్బి కదండి. ఎల్బి కాబట్టి ఏమవుతుందండి, ఎల్ అంటే 62, బి అంటే 47 అండి. ఈ రెండు ఇంటూ చేస్తే దేనికి మధ్యలో ఉంటుంది మనకు కావాలి. మీరు డైరెక్ట్గా ఇంటూ చేసినా ఓకే, లేదంటే అప్రాక్సిమేషన్ చేశారనుకోండి. ఇది 60, ఇది అప్రాక్సిమేట్గా 50 తీసుకున్నారు అనుకోండి, 3000 కంటే తక్కువ ఇక్కడ ఉన్నాయి. లేదా 45 తీసుకుంటారా, లేదు డైరెక్ట్గా చేసేయండి, ఏముంది తప్పేం లేదు. 2తో చూడండి, లేదా 7తో చూడండి, 7 2 14 అండి, 1 7తో 7 6 42 43, 4తో 4 2 8 4 6 24 అండి. అంటే ఇక్కడ 4 వచ్చింది, 11 1 9 2 2914 అండి. 2914 అంటే 2900 కంటే తక్కువ కాదు. ఇది చూడండి 25 కంటే తక్కువ, దీనికంటే ఎక్కువ. 25 కంటే ఇది కాదు, ఇది కరెక్టేనే కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే 2914 అండి. 2914 అనేది
ఇది కాదు, ఆన్సర్ కాదు ఇది. 2914 అనేది 2925 పెద్దండి, అంటే ఇది అవ్వచ్చు. ఇక్కడ దీనికంటే ఇది ఫస్ట్ చూడండి 2950 పెద్దనండి, దీనికంటే ఇది చిన్నది. ఇలా ఉన్నాయి సింబల్స్. 2900 కంటే ఇది చిన్నదా? కాదండి, అంటే ఫస్ట్ది కాదండి, ఫస్ట్ది కాదు. నెక్స్ట్ 2875 ఉందండి. 2875 కంటే ఇది పెద్దది. 2900 కంటే ఇది చిన్నది అన్నాడు, ఇది కూడా కాదండి. నెక్స్ట్ 2925 కంటే ఇది పెద్ద అన్నాడు. 2925 కంటే ఇది పెద్దది కాదండి, ఇది కాదు. ఈ మూడు కాదు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూద్దాము. 2925 అనేది దీనికంటే ఇది పెద్ద అండి. నెక్స్ట్ ఇక్కడ ఆరో ఇలా ఉంది, ఇక్కడ చూడండి 2900 కంటే ఇది పెద్దది. సరిపోయిందా లేదండి? కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, అలా మనం తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 138 అండి. ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 centimeters. ది ఏరియా ఇంక్రీజ్డ్ బై 165 square centimeters. ది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 5 సెంటీమీటర్లు పెరిగితే ఆ చతురస్ర వైశాల్యం ఎంత అంటే 160 చదరపు సెంటీమీటర్లు పెరుగుతుందండి. అప్పుడు చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత అని అడిగాడండి. చతురస్రం యొక్క భుజం పొడవు 5 సెంటీమీటర్లు పెరిగితే అంటే x+5 అవుతుందండి. దాని యొక్క వైశాల్యం అంటే ఏమవుతుందండి? హోల్ స్క్వేర్ అవుతుందండి. మరి వైశాల్యంలో పెరుగుదల కావాలంటే పాత వైశాల్యం తీసివేశారు కదండి. పాత వైశాల్యం తీసివేస్తే ఎంత అవుతుందండి? 165. ఇక్కడ మైనస్ ఇదండి. ఇది కొత్త చతురస్రం యొక్క వైశాల్యం, ఇది పాత చతురస్రం యొక్క వైశాల్యం అండి. చతురస్రం భుజం పొడవు 5 సెంటీమీటర్లు పెరిగింది కాబట్టి దాని వైశాల్యం కనుక్కున్నామండి. ఇక్కడికి వైశాల్యం ఈ రెండు మైనస్ చేసి ఇది రావాలి. చూడండి ఇప్పుడు ఏమవుతుందండి? x² + 5x + 25 - x² = 165 అండి. ఈ -x² క్యాన్సిల్ అయిపోయింది. 5x = 165 - 25 అండి. మైనస్ చేసినట్లయితే ఇక్కడ 5 నుంచి 5 మైనస్ చేస్తే 0, 6 నుంచి 2 మైనస్ చేస్తే 4 అంటే 140 వస్తుందండి. దేర్ఫోర్ x = 140/5 అండి. 5తో మనం డివిజన్ చేసినట్లయితే 5 2s 10 అండి, 5 8s అండి. x = 28 అండి. x = 28 ఇక్కడ ఆప్షన్లో మనకి ఎక్కడ లేదు చూడండి. చతురస్రం యొక్క భుజం పొడవు ఎక్కడ 28 లేదండి. అంటే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ కూడా లేదు కాబట్టి మనం ఎక్కడో చిన్న తప్పు చేసి ఉంటాము. ఎక్కడ తప్పు చేసాం చూడండి. ఇక్కడ చూడండి x+5 హోల్ స్క్వేర్ చేసాం కదండి. x+5 హోల్ స్క్వేర్ అంటే x² + 2ab కదా. 2ab అంటే 2 5s 10 వస్తుందండి. ఇక్కడ 2 5s 10 వస్తుంది కాబట్టి 10 అనమాట, 10x కాబట్టి 10 అండి. ఇది 10 అంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? 14 వస్తుంది అనమాట. 14 అండి. ఎందుకంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 14 వస్తుంది. 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఇక్కడ మనం స్క్వేర్ చేసేటప్పుడు 10x బదులుగా నేనేం రాశాను? 5x రాశాను, తప్పు అయిపోయింది. అటువంటి మిస్టేక్లు ఏం చేయొద్దని మీరు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 139 అండి. ది డిఫరెన్స్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ 2 squares drawn on 2 line segments of different lengths is 32 square centimeters. Find the length of the greater line segment if one is larger than the other by 2 centimeters. వేరువేరు పొడవు గల 2 రేఖాఖండాలపై గీసిన 5 చతురస్రాల వైశాల్యాలు వ్యత్యాసం చూసుకున్నట్లయితే 32 చదరపు సెంటీమీటర్లు అండి. ఒక రేఖాఖండం మరొక రేఖాఖండం కంటే 2 సెంటీమీటర్లు ఎక్కువ పొడవు కలిగి ఉంటే ఎక్కువ పొడవు గల రేఖాఖండం పొడవును కనుగొనడానికి ఇచ్చారండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎక్కువ ఇక్కడ మార్చి చదివానండి, అదే ఇంకేం లేదండి. మరో రేఖాఖండం కంటే ఎక్కువ పొడవు 2 సెంటీమీటర్లు ఉంటే అన్నాడు. ఇక్కడ నేనన్నాను 2 సెంటీమీటర్లు ఎక్కువ పొడవు ఉంటాయి. ఈ ఎక్కువ తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడ పెట్టాను, అంత ఇంకేం లేదండి. ఓకేనా, ఏమన్నాడండి? వేరు పొడవులు 2 రేఖాఖండాలపై గీసిన 2 చతురస్రాల వైశాల్యాల వ్యత్యాసం చూసుకున్నట్లయితే 32 అండి. అంటే ఒక రేఖాఖండంపై ఉన్న చతురస్రం యొక్క భుజం పొడవు x అనుకుంటే మరొక రేఖాఖండం యొక్క భుజం పొడవు ఏమవుతుందండి? x+2 అయినట్లయితే వాటి యొక్క వ్యత్యాసాలు చూడండి ఎలా అవుతుందండి. అంటే వైశాల్యాల యొక్క వ్యత్యాసం చూసుకున్నట్లయితే x+2 హోల్ స్క్వేర్ - x² = 32 అండి. అంటే ముందు సంబలాగే, ఎందుకంటే ఇది పెద్దది కాడ ముందు వేసుకున్నాం అనమాట. ఇది విడదీయండి, x² + 4x + 4 అవుతుందండి. a+b హోల్ స్క్వేర్ తీసినట్లయితే -x² = 32. ఈ x² క్యాన్సిల్ అయిపోయిందండి. దేర్ఫోర్ 4x = 32 - 4 అవుతుందండి. మరి x ఏమవుతుంది? 2 మైనస్ చేస్తే 28 వస్తుంది బై 4 అండి. 28/4 అంటే ఏమవుతుందండి? 7 అవుతుందండి. x = 7.
అయితే ఎక్కువ పొడవు గల రేఖాఖండం పొడవు అన్నాడు. ఎక్కువ పొడవు గల రేఖాఖండం పొడవు ఏమవుతుందండి, x+2 కాబట్టి, x అంటే 7 కాబట్టి 7+2 = 9 అండి. 7 రాగానే 7 ఇలా పెట్టేశారనుకోండి తప్పు అయిపోతుందండి. మనకు ఆన్సర్ అయితే ఏంటంటే 9 అనమాట. ఇటువంటి క్వశ్చన్స్ మాత్రం కేర్ఫుల్గా చూడాలండి. చాలా సింపుల్ క్వశ్చన్స్, అలాగే తప్పు చేయడానికి ఆస్కారం ఉండే క్వశ్చన్స్ అనమాట. ఇటువంటి క్వశ్చన్ మీకు చెప్పగానే ఇలాంటిది మీరు ఇప్పటివరకు ఉన్న ఎగ్జామ్స్, ఇప్పటివరకు రాసిన ఎగ్జామ్స్లో 1-2 క్వశ్చన్స్ అయినా తప్పు చేసి ఉంటారండి. ఖచ్చితంగా మీకు ఏదైనా ఏ ఎగ్జామ్ రాసినా సరే ఇటువంటి క్వశ్చన్ అనేది, అంటే ఆప్షన్ అనేది మనల్ని మోసం చేసేటట్టుగా మనకు వచ్చే ఆన్సర్ 7 అండి, అదే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుందండి. అలా మోసపోయే క్వశ్చన్ అనేది మినిమం ఒక క్వశ్చన్ అయినా సరే ఖచ్చితంగా మనం రాసే ఎగ్జామ్లో ఉంటుంది. అది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయకపోతే అనవసరంగా మీకు వచ్చిన మార్క్స్ అనేవి పోతాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 140 అండి. ది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. The length of the rectangle is greater than the length of any side of the square by 5 centimeters and the breadth is less than 3 centimeters. Find the perimeter of the rectangle అన్నాడండి. ఒక చతురస్ర మరియు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాలు సమానంగా ఉంటాయి. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు చతురస్ర భుజము పొడవు కంటే 5 సెంటీమీటర్లు ఎక్కువ మరియు వెడల్పు 3 సెంటీమీటర్లు తక్కువ పడుతుంది. అయినా దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోండి. ఇది చతురస్రం అండి, ఇక్కడ దీర్ఘ చతురస్రం నేను తీసుకున్నానండి. చతురస్రం యొక్క సైడ్ అనేది ఏ అని తీసుకున్నానండి. అప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు L ఏమవుతుందండి, చూడండి, చతురస్ర భుజము పొడవు కంటే 5 సెంటీమీటర్లు ఎక్కువ. 5 సెంటీమీటర్లు ఎక్కువ అంటే చతురస్ర భుజం పొడవు ఏ కాబట్టి A+5 అండి. వెడల్పు B = చతురస్ర భుజము పొడవు కంటే 3 సెంటీమీటర్లు తక్కువ అన్నాడు, అంటే A-3 అండి. ఇంకేమన్నాడండి, చతురస్రం మరియు దీర్ఘచతుర వైశాల్యం సమానంగా ఉంటాయండి. ఇప్పుడు దీని వైశాల్యం చూడండి, దీర్ఘచతురస్ర వైశాల్యం ఏమవుతుందండి, A+5 × A-3 అండి. ఇక్కడేమవుతుందండి, వైశాల్యం A² అవుతుందండి. ఈ రెండు సమానం అంట. ఈ రెండు సమానమైనట్లయితే చూడండి ఏ వాల్యూ కనుక్కోండి. ఇప్పుడు మనం ఈ రెండు ఇంటూ చేసినట్లయితే A × A ఏమవుతుందండి, A² అవుతుంది. 5 × A 5A, -3 × A -3A, -15 = A² అండి. ఈ A² క్యాన్సిల్ అయిపోయింది. 5A - 3A అంటే ఏమవుతుందండి, 2A అవుతుందండి. 2A = 15 అండి. అంటే A = 15/2 అంటే 7.5 అవుతుంది అనమాట. 7.5. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అన్నాడండి. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి కాబట్టి, అంటే మనకి L కావాలి, ముందు L కావాలి. L = ఏంటంటే A+5 కాబట్టి A అంటే ఇక్కడ ఎంత అండి, 7.5 + 5 అండి, అంటే 12.5 అవుతుందండి. B = A-3 అన్నాడు. A-3 మీన్స్ ఇక్కడ 7.5 - 3 అండి, అంతేనా. 7.5 - 3 అంటే ఎంత అవుతుందండి, 4.5 అవుతుందండి. 4.5 అంతే కదా, 7లో 3 తీస్తే 4.5 అవుతుంది. LB తెలిసిపోయింది మనకి. ఇప్పుడు ఏం కావాలి, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత P = 2 × L + B కదా, అంటే 2 × L ఎంతండి, 12.5, B ఎంతండి, 4.5 అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే అంటే 12 + 5 అంటే ఎంత, 17 అవుతుందండి. 17 2 ఎంత అండి, 34 అవుతుంది. 34 సెంటీమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, అంటే మనకి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ చుట్టుకొలత. అయితే ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 140 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ఈ 140 క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే దీర్ఘ చతురస్రం సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మరొక 10 or 15 క్వశ్చన్స్ ఉంటాయి దీర్ఘ చతురస్రం సంబంధించిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోతే మనకి ఓన్లీ ఏరియాస్లో దీర్ఘ చతురస్రం సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయినట్టే. ఇంకా మనకు చూసుకున్నట్లయితే త్రిభుజం ఉంది, రాంబస్ ఉంది, పారలలోగ్రామ్ ఉంది, ట్రెపీజియం ఉంది, అలాగే క్వాడ్రిలేటరల్ ఉందండి. ఇవన్నీ కూడా మనకి ఏరియాస్లోకి వస్తాయి. నెక్స్ట్ సర్కిల్స్ ఉన్నాయి, మర్చిపోయాను, సర్కిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏరియాస్ సంబంధించి వస్తాయండి. ఇవన్నీ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేద్దాం. అయితే ఇప్పుడు వరకు మీకు కంప్లీట్గా ఎవరైతే ఈ 140 క్వశ్చన్స్ కంప్లీట్ చేశారో వీళ్ళకి చతురస్రము దీర్ఘ చతురస్రం సంబంధించి ఏ మోడల్ క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగే విధంగా మనకు క్వశ్చన్స్ అన్నీ చేసామండి. అన్ని మోడల్స్ కవర్ అయిపోయాయి. ఓకేనండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ చెప్పడానికి కారణం కూడా ఇదేనండి. మెన్సురేషన్లో కానీ మిగిలిన టాపిక్లో కానీ ప్రాక్టీస్ ప్లస్ ప్రతి మోడల్ కూడా కవర్ అయిపోతుందండి. ఒక్కొక్క మోడల్లో చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటే ఆ వేరియేషన్స్ కూడా ఇక్కడ కవర్ చేశారు అనమాట. ఇక్కడ చూడండి, చతురస్రంకి దీర్ఘ చతురస్రంకి కూడా లింకప్ కూడా ఇచ్చాడు. అలాగే మన మెన్సురేషన్కి ఉన్న ఇంకా మిగిలిన టాపిక్కి ఏదైనా లింకప్ ఉంటే ఆ లింకప్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలా మనకు అన్ని రకాల మోడల్స్ కూడా కవర్ అయిపోయాయి. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ వీడియోస్ మనకు కంప్లీట్గా చేశారో
ఒక్కసారి ఇంక వేరే బుక్లో ఏమైనా ప్రాక్టీస్ చేయగలిగితే వేరే బుక్లో ప్రాక్టీస్ చేయండి. చేసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. అంటే దీని మీద మీకు అవగాహన ఉందా లేదని అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.